చాలా రోజుల తర్వాత చిక్కుడు చెట్టు అప్డేట్ ఇస్తున్నా, ఏమనుకోకండి. నేను చిక్కుడు చెట్టు అప్డేట్ ఇవ్వకున్నా ఈ చెట్టు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎంత అంటే ఎంత మంచిగా కాసిందంటే కాయలైతే చాలా అంటే చాలా కాసినాయి. చెట్టు నిండా పూత కాయ అయితే ఫుల్గా పట్టేసిందనమాట. చిక్కుడుకాయల్లో గింజలు కూడా చాలా అంటే చాలా మంచిగా అయినాయి. చెట్టు చూసారా, మిద్దె మీద కోవడానికి కూడా లేదు. ఫుల్ ఇట్లా వన్ సైడ్ ఇట్లా వాల్ మీద మొత్తం నిండిపోయింది. ఈ చెట్టు బాగా కాసింది. పూత కాయలు అయితే ఫుల్ 1 వీకే అవుతుంది ఈ కాయలు తెంపి, అయినా కూడా ఇంకా చాలా అయితే చాలా కాసినాయి. చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చెట్టు చూస్తుంటే. ఫస్ట్ ఈ చెట్టు పెట్టినప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత కాయలు కాస్తుందో లేదో, ఈ చెట్టు ఎమ్మటి ఏమైనా పాములు ఏమైనా వస్తాయేమో అని ఇట్లా భయపడుతుంటుంది. కానీ చెట్టు అయితే చాలా మంచిగా కాస్తుంది. అండ్ నేను భయపడినట్టు పాములు అలాంటివి అయితే ఏం రావట్లేదు. మంచిగానే ఉంది ప్రస్తుతానికైతే. ఈ చెట్టుని ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడేమో తిన్నది సగము, బట్ మిగతా కాయలు అయితే ఫుల్ మంచిగా ఉన్నాయి. ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత ఇంకా మంచిగా పూత వచ్చేసింది. అక్కడక్కడ లైట్గా ఉందన్నమాట ఆ పురుగు, అది కూడా తగ్గుతుంది. నిన్న మొన్న వర్షాలు వచ్చినందుకు అట్లా అయింది. బట్ మంచిగా పువ్వులు అయితే ఫుల్ వస్తున్నాయి ఈ చెట్టుకి. అట్లాగే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. చిక్కుడుకాయలు ఫుల్ వస్తున్నాయి. చిక్కుడుకాయలు తెంపమని మా మమ్మీ ఇప్పుడే గిన్నె ఇచ్చింది. ఇంకా చెట్టుకున్న కాయలన్నీ తెంపేసి ఇంట్లోకి వండుకోవడానికి ఏమైనా మిగిలితే మా చిలకల్లో వెళ్ళిన కూరగాయలతో పాటు ఇవి కూడా కొన్ని కూరగాయల మార్కెట్ దగ్గర పెట్టేస్తాము.